की जय, भारत माता की जय, भारत माता की जय। సుమన్ టీవీ వరంగల్ ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకొచ్చేది ప్రేమికుల రోజు మాత్రమే. ఇప్పటికే వారం రోజుల నుంచి ఒకరోజు రోజ్ డే అని, ఒకరోజు చాక్లెట్ డే అని ప్రేమికులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 14 అనగానే వారు గుర్తొచ్చేది ప్రేమికుల రోజు మాత్రమే. కానీ దానితో పాటు ఒక విషాదకరమైన సంఘటన కావచ్చు, దేశభక్తిని రేకెత్తించే సంఘటన కావచ్చు, పుల్యామా లాంటి సంఘటనలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. కానీ విషాదం ఏమిటంటే అవన్నీ కూడా మనకు మరపుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులలో విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి జాగృతం కావచ్చు, లేకపోతే బజరంగ దళ్ కావచ్చు, వీరంతా కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తమదంటూ ఒక మార్కును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమికుల రోజు గుర్తుకు రావాల్సిన అంశాలు ఏమిటో వారు దేశమంతా కూడా విస్తరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఫిబ్రవరి 14న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వారు ఏం చేయబోతున్నారు, మిగతా వారిలాగా వారు కూడా ప్రేమికుల రోజుకు సంబంధించి ఎలాంటి ఉపన్యాసాలు ఇస్తారా, ఉపదేశాలు ఇస్తారా, ఇవేవీ కాకుండా ఇంకేమైనా మన సినిమాల్లో, పుస్తకాల్లో చూసినట్లుగా చాలా వరకు మాంగళ్యధారణ కార్యక్రమాలు కూడా స్వయంగా పూనుకుంటారు. ఒకసారి విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఎందుకు ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ప్రేమికుల డే, తల్లిదండ్రుల డే, తల్లి రోజు, తండ్రి రోజు అనే కార్యక్రమాలు మనకు లేవు. మనకు హిందూ సంప్రదాయంలో మనకు ఒకటే, అందరం ఒకటే యూనిటీగా ఉండాలి. మన సంస్కృతిలో మనకు తెలిసినది ఏంటి అంటే ప్రేమ, ఆప్యాయత మన ఇంటికి రావడం. ఇది విదేశ సంస్కృతిలో ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండరు. వాళ్ళకు దాని గురించే ఒకరోజు ప్రేమికుల డే, ఒకరోజు తండ్రి డే, ఒకరోజు తల్లి డే అనేది వాళ్ళ సంస్కృతి. మనం తల్లిదండ్రులను హిందూ సంప్రదాయం ప్రకారం మన ప్రపంచం అంతా వేరు, మనము ఒక హిందూ దేశంగా మనం ఉన్నాము కాబట్టి మనది వేరు. మనము ఈ ప్రేమికుల డేను పూర్తిగా బద్ధ వ్యతిరేకులం. మన సంస్కృతి, మన సాంప్రదాయం ప్రకారం బద్ధ శత్రువులం. ఇది మనము ఒక పులిమామ దాని యొక్క దాడి గురించి ఆడేగా మనం చేసుకుందాం. ఎవరైనా కానీ అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. పార్కులెంబడి కానీ ఎక్కడ కానీ మా అబ్జర్వేషన్ ఉంటుంది. మీకు ఒక హెచ్చరిక చెప్తున్నాం. మేము తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేయడం, మీరు ప్రేమికులైతే పెళ్లి చేసుకోండి, అందరికి చెప్పి పెళ్లి చేసుకోండి. కానీ ఇది ప్రేమికుల డే అని పార్కులెంబడి తిరగడం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇది విరుద్ధము. మేము బద్ధ వ్యతిరేకులము. దానికి మా బజరంగ దళ కార్యకర్తలు దాని అన్వేషణలో ఉంటారు. మీరు అందరూ జాగ్రత్తగా. మీరంతా కూడా యూత్కు సంబంధించి, అంటే యువత ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాలకు మరి మీరు కూడా ఒక విధంగా సపోర్ట్ చేయాలి. లేకపోతే ప్రేమికులకు సంబంధించింది ఒక విశ్వజనీయమైన ప్రేమ, అటువంటి సపోర్ట్ చేయకుండా కేవలం దాడులు చేస్తామనో, పెళ్లిళ్ళు చేస్తామని చెప్పడం కరెక్టేనా? ఈ యొక్క వ్యాలంటైన్ డే అనేది, బ్లాక్ డే అనేది ఈ రోజున 40 మంది మన బార్డర్లో ఉండే సైనికులు అని ఎవరన్నా కానీ అటాక్ అయ్యి చనిపోయారు. చాలా మంది, 40 మంది, దాదాపు 40 మంది చనిపోయారు. ఈ ఒక్క రోజు అందరూ బ్లాక్ డేగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా లవర్స్ మీకు కనపడితే లేదా వారికి వద్దు అని చెప్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉపన్యాసాలు ఇస్తారా, పెళ్లిళ్ళు చేస్తారా? మీరంతా ఏమనుకుంటున్నారు? అంటే మేము చట్ట ప్రకారంగా అయితే ప్రేమకు వ్యతిరేకం కాదు. ఏంటంటే 14th ఫిబ్రవరి రోజు మన వీర జవాన్లు వీరమరణం పొందారు. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం దేశం అంతా దుఃఖిస్తుంది ఆ రోజు. కాబట్టి మన అందరం వారి యొక్క జవాన్ల యొక్క వీరమరణానికి నివాళులు అర్పించాలి. ఈ 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే అనేది మనం జరుపుకోవద్దు. దీన్ని బరందల్ తీవ్రంగా ఖండిస్తుంది. రైట్. రాజు గారు, మీరు చెప్పండి. అంటే ఫిబ్రవరి 14 పుల్యమ్మకు సంబంధించిన డేగా జరుపుకోవచ్చు, లేకపోతే వాలంటైన్స్ డే కూడా జరుపుకోవచ్చు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇటువంటి వ్యతిరేకిస్తున్న పరిస్థితి, దాన్ని అంగీకరించే పరిస్థితి బయట ఉందా? వాలెన్స్ డే అనేది లేదు మన దగ్గర. అది ఏంటంటే మధ్యలో విదేశీ సంస్కృతిని మన సంస్కృతిలో చూపించి దాన్ని మన సంస్కృతిని కనుమరుగయ్యే విధంగా కొందరు యువత, కొంత ఆర్గనైజర్స్, కొంతమంది హోటల్స్, కొంతమంది ఈ పార్టీస్ చేసే వాళ్ళందరూ దీన్ని ఒక విషయ సంస్కృతిని మనకు చూపిస్తున్నారు. మన యువతకు కూడా మేమందరం హెచ్చరించేది ఏంటంటే ప్రేమను మేము వ్యతిరేకించట్లేదు. ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ దీని వాలెన్స్ డే అని చెప్పేసి దీని ముసుగులో లవ్ జిహాద్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. ఏదో యూజ్ అండ్ త్రో లాగా గలీజ్గా తయారైపోతుంది వ్యవస్థ. ఇట్లాంటి మేము సంస్కృతి ధర్మ బాధ్యతలుగా మేము ఉన్నప్పుడు మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మా కార్యకర్తలు ప్రతి చోట్ల, ప్రతి పార్కులో కానీ అక్కడ కానీ మీకు ఉంటారు. మీకు చట్టపరంగా అది శిక్షించబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మెదులుకోండి. బ్లాక్ డే ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకునే మన సైనికులు చనిపోయినప్పుడు మనం నివాళులు అర్పించాలి పోయి
ఇది ఒక విదేశీ సంస్కృతిని మనము మన సంస్కృతి చూపించి మన సంస్కృతిని ఖరాబ్ చేయడానికి ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా కొంతమంది ఆర్గనైజర్స్ టికెట్లు పెట్టి కొన్ని అవి పెడితే చేస్తున్నారు. అది కూడా చాలా తప్పు. మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఆర్గనైజేషన్, మీకు చేయాలనుకుంటే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి, మంచి కార్యక్రమాలు ఉన్నాయి. శివరాత్రి వస్తుంది, ఏదైనా ఉత్సవాలు చేయండి. మన సంస్కృతికి ఎవరు విఘాతం కల్పించినా కూడా వారెవరు కూడా మాకు శత్రువులే అని చెప్తున్నా. విశ్వ హిందూ పరిషత్ కేవలం సంచలనం కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందా, లేకపోతే పోలీసులు ప్రభుత్వం దృష్టిలో పడటానికే, లేకపోతే మిగతా అన్నింటిని కూడా వ్యతిరేకించినట్టు దీన్ని వ్యతిరేకిస్తుందా? లేదండి, మేము కార్యకర్తలము ఎవరైతే పోలీసుల వ్యవహారం చేస్తున్నారో, ఒక జర్నలిస్టుల వాళ్ళ ఇట్లా చేస్తున్నారో, అదేవిధంగా ధర్మరక్షణ మాకు ఇచ్చిన బాధ్యత కాబట్టి మేము ఇందులో బాధ్యత తీసుకున్నాం కాబట్టి మా ధర్మ ప్రకారం మేము చేస్తున్నాం. ఏంటంటే ఈ సంస్కృతులను, మన పిల్లలను, మన వారిని ఖరాబ్ చేయకుండా ఉండడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం కూడా. రైట్ సార్, మీరు చెప్పండి. మీరు పెద్దవారు, కాలం మారింది. ఇప్పుడు కూడా చాలా మంది స్నేహాలుగా, కేవలం ప్రేమికులు ఉండకపోవచ్చు, స్నేహాలుగా కూడా పార్కుల్లో కనపడవచ్చు, ఇంకెక్కడైనా కనపడవచ్చు. అటువంటి వాళ్ళని కూడా పట్టుకొని పెళ్లి చేస్తానటం అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? మీరు అన్నది వాస్తవమే. మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని మా కోరిక కాదు, కానీ ఆ విష సంస్కృతిని మేము వ్యతిరేకించే ఆ క్రమంలో మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప చట్టాన్ని మా చేతిలోకి తీసుకోవడము, లేకపోతే మేము ఆ చట్టాన్ని మా చేతిలో తీసుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. కానీ ఈ విష సంస్కృతిని ఖండించడమే ప్రధాన లక్ష్యం. అదేవిధంగా మన అమరవీరులు ఇంత పుల్వామా దాడిలో చనిపోయిన వాళ్ళని గుర్తించే స్థితిలో మనం లేము. మన సైనికుల త్యాగాన్ని గుర్తించే స్థితిలో మనం లేము. సైనికుల వల్లనే మనం ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే సైనికులే కారణం. ఆ సైనికులను సంస్కరించే పరిస్థితిలో మనం లేము. వేరే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళ సంస్కృతిని మనం ఎంజాయ్ చేయడానికో, లేకపోతే వేరే దేశాలతోని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఆర్గనైజర్స్ కానివ్వండి, లేకపోతే వాటితోని మనీ సంపాదించడానికి ఆ ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప మన సంస్కృతిని కాపాడుకోవడానికి చేయట్లేదు. మన సైనికుల త్యాగాలను కూడా మనం వాళ్ళను సంస్కరించుకోవడం లేదు, వాళ్ళను గుర్తుంచుకోవడం లేదు. దాన్ని గుర్తుంచుకోవాలి, సైనికుల త్యాగాలను మనం గుర్తుంచుకోవాలని కోరుతూ దాని విషయంలోనే మీరందరూ వాళ్ళను గుర్తుంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 14 సంబంధించి మీ అభిప్రాయం? ఏం లేదు సార్, పాశ్చాత్య దేశాలు ఇది మన సంస్కృతి మన దాంట్లో రావద్దు, మనం తగ్గించుకోవాలి. మన యథాస్థితిగా మన హిందువుల ధర్మం ఎట్లున్నదో అట్లా నడవాలి. ఈ లవ్ ఎవర్స్ ఇవన్నీ రేర్ పార్టీలు, ఈ పార్టీలు అన్నీ తప్పు. మనకి ఇప్పుడు అయింది బంగ్లాదేశ్ సంఘటన కానీ, ఈ పుల్వామా సంఘటన కానీ, ఇవన్నీ వీటితోటి జరుగుతుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఈ బ్లాక్ డే ప్రకటించాను. ఇంతకుముందు అడిగాను, అంతా కూడా దాదాపు యూత్. ఇటువంటి పరిస్థితులలో మీ తోటి యువతీ యువకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా లవ్ జిహాద్ కేసులు కానీ ఇవైనా చాలా వాటికి మనం కొత్త కేసులు చూస్తున్నాము. వాటిని ఎలానైతే మనం తగ్గించుకోవాలో దాన్ని ఒక మార్గంగా ఎంచుకోవాలి. కానీ అంటే అంటే రేపు జరిగే వ్యాలంటైన్స్ డే ఏదైతే ఉన్నదో దాన్ని మొత్తం మన కల్చర్ని చేంజ్ చేసే డేస్ అవన్నీ. ఎందుకంటే పుల్వామా అటాక్ అని చెప్పేసి మన సైనికులు, ఎంతో మంది సైనికులు మనం చూసాం, ఎంతో మంది మన దేశం కోసం త్యాగాలు చేసిన సైనికులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. వాళ్ళ గురించి కాకుండా వ్యాలంటైన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం ఏంటిది? ఎక్కడి నుంచో వచ్చిన కల్చర్ కాదు, మన కల్చర్ని అలవాటు చేసుకోండి. అంటే ఎక్కడో మన శత్రు దేశాలు అలవాటు చేసి మనని మొత్తానికి కింద తొక్కిన మన దేశాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎంతో మంది రాజులు పరిపాలించారు, ఎంతో మంది దౌర్జన్యం చేసిపోయారు మన దేశం మీద. వాళ్ళు అలవాటు చేసిన కల్చర్ని మనం అలవాటు చేసుకొని చాలా సిగ్గుచేటు. దాని నుంచి మనం దేశాన్ని ఎంతో కాపాడుకోవాలి. లవ్ జిహాద్ అంటే ఒక కులం వారిని కన్వర్ట్ చేస్తే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.